ఇంత దానికి రాజకీయాలు ఉన్న ఒక వ్యక్తి 1,75,000 కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుంటే హర్షించాల్సిన స్థితిలో ఉండి ఇంత చౌకబారు విమర్శ మెగా కృష్ణారెడ్డి ఉన్న దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం మీద చేస్తూ ఉన్నారు. పెట్టుబడులు కొన్ని వందల కంపెనీలు వస్తాయి, దాంట్లో మెగా కృష్ణారెడ్డి ఒకరు. దాన్ని ఏదో చూపించి దీన్ని డౌన్ చేసే ప్రయత్నం చేస్తుంది, తగదు అనే మాట చెప్తా ఉన్నాను. మీకేవి కూడా తప్పులు కావు, అంకెలతో సహా ఏ కంపెనీ ఎంత పెట్టుబడులు పెడుతుంది ఎంఓయూతో సహా మేము ముందుస్తూ ఉన్నాము. 100%. లాస్ట్ టైము నేనేమంటున్నాను, లాస్ట్ టైం ఏదైతే ఎంఓయూ చేసుకున్నామో 18లో 17 కంపెనీలు పనులు ప్రారంభించినాయి. ప్రతిపక్షాల కళ్ళుండి రాగలిగితే పోయి చూసి అక్కడి నుంచే మిమ్మల్ని కూడా పిలిచి మాట్లాడుకోగలరు. అన్నీ కూడా లాంచ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ కూడా కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా అబద్ధాలనే పరిస్థితి మాకు లేదు. అంకెలతో సహా ఎంఓయూలు సర్టిఫికెట్తో మేము ముందున్నాము, వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాము. ఇలా వాస్తవాలు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని మొత్తానికే ప్రజలు మర్చిపోతారని భయపడి చిన్న చౌకబారు విమర్శలు చేయడం అనేది తగదు. ఒక్కటి దీంట్లో క్లారిటీ మీ ద్వారా ప్రజలకు ఇచ్చేది, గతంలో ఏ లబ్ధిదారుడు సెలెక్ట్ చేసినా ఎమ్మెల్యేల ద్వారానే చేసేవారు. ఎమ్మెల్యేలని ఒక సామ్రాజ్య శక్తులుగా కేసీఆర్ చూసినాడు. ఇలా మా ప్రభుత్వ పాలసీ ఇది టీఆర్ఎస్ వాడా, బీఆర్ఎస్ వాడా, కాంగ్రెస్ వాడా, బీజేపీ వాడా చూస్తలేము. అట్టడుగున అతి నిరుపేదవాడు ఎవడుంటే వాడికి లబ్ధి చేకూర్చాలని. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు నిరుపేదలు ఎవరిని ఉంటే, కాంగ్రెస్ కార్యకర్తలు సూచించే వాళ్ళు నిజంగా అర్హులు ఉంటే వారికి కూడా వస్తాయి. ఇది పార్టీల తంతుగా పంచే కార్యక్రమం కాదు. అరే వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగినప్పుడు, ఇంటర్నేషనల్ స్థాయిలో దావోస్కి వచ్చినప్పుడు మన రాష్ట్రం వాడు అక్కడ దాకా వెళ్ళి ఇంటర్ స్థాయికి వెళ్తే సంతోషమే కదా. నేను అందుకే చర్చకు పిలుస్తూ ఉన్నాను. నేను మీ ద్వారా పెట్టుబడుల విషయంలో చర్చకు సిద్ధము. నేను మా ఐటీ మంత్రి గారు వస్తాము, మీరు మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారా, మాజీ కేటీఆర్ గారు వస్తారా, ఇంకెవరిని ఎక్స్పర్ట్స్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఇది వాస్తవాల మీద చర్చ చేసుకోవడానికి సిద్ధం. పెట్టుబడుల విషయంలో పోయిన సంవత్సరం ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఈ సంవత్సరం ఎంత వచ్చింది, మీరు 10 ఏళ్ల కాలంలో తెచ్చిన పెట్టుబడుల్లో మీ ఘనకార్యం ఏంటో దాని మీద చర్చించుకుందాం. మెగా కృష్ణారెడ్డి గారు ఇంటర్నేషనల్ పరంగా వచ్చినప్పుడు, ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, ఇన్ఫోసిస్ పెద్ద సంస్థగా దావోస్కొచ్చి అమెరికా కూడా ఒప్పందం చేసుకుంటుంది. వాళ్ళు అమెరికాలో చేసుకోవచ్చు కదా అని ఊరుకోరు కదా. దావోస్ అనేది ఒక ప్రముఖ ప్లాట్ఫామ్, అది ఎకనామిక్ ప్లాట్ఫామ్. అక్కడ రకరకాల సంస్థలు వస్తాయి, విదేశీ సంస్థలు వస్తాయి, దేశ సంస్థలు వస్తాయి. ఒక రకంగా ప్లాట్ఫామ్లో చర్చలు జరుపుకుంటూ ఉంటాయి. మీరు పెద్దదాన్ని మర్చిపోయి, ఇంత పెద్ద పెట్టుబడులు తెరిస్తే హర్షించాల్సి మర్చిపోయి చిన్న విషయాన్ని తీసుకొని రాద్ధాంతం చేసి ఈ మైలేజ్ దెబ్బ కొట్టాలని ఈ రకమైనటువంటి నాటకాలు ప్రజలు నమ్మరు తెలంగాణలో. ఇది వాస్తవం కాదా? ఇవాళ ఎంఓయూలు వాస్తవం కాదా? 1,78,000 కోట్ల ఎంఓయూలు జరిగిన వాట వాస్తవం కాదా? మీరు 5 ఏళ్ళు 2015 నుంచి 20 వరకు 0 తెచ్చింది వాస్తవం కాదా? 0 పెట్టుబడి తెచ్చారు. 2019లో మాత్రమే ఒక 250 కోట్లు తెచ్చారు. 2000 ఈ కోట్లు కరోనాతో పోయింది. తర్వాత 450 కోట్లు తెచ్చారు. ఒక సంవత్సరం 450 కోట్లు ఎక్కడ? ఒక సంవత్సరం 1,78,000 కోట్లు ఎక్కడ? మీకు మాకు వ్యత్యాసం ఉందా లేదా? అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంది. అందుకే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మా పార్టీలోకి ఎక్కడైతే ఎమ్మెల్యేలు చేరినారో అక్కడ పాత కొత్త కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవము. ఆ ఇబ్బందిని తొలగించేందుకే నిన్న కమిటీ వేశాము.
కమిటీ అంతా స్టడీ చేసి వాస్తవాలను ఇస్తుంది. దాని తర్వాత ఏ చర్య తీసుకోవాలో దాని మీద స్పందిస్తాం. కేసులు అనేది చట్టము, లా అండ్ ఆర్డరు. అందుకే ఇప్పుడు మీరు చెప్పే విషయాలు, నా మదిలో ఉన్న విషయాలన్నీ కూడా మా కమిటీకి చెప్తాము. వారు 2-3 రోజుల్లో మొత్తం పర్యటన చేసి వాస్తవాలు తీసుకొస్తారు. మీ విషయం కూడా కమిటీకి చెప్తాం. కేసులు ఎవరైనా పెట్టారు, ఎట్లా పెట్టారు, అవి కూడా పరిశీలించమని చెప్తాం. రెండు అది కూడా కేసులు, అది కూడా చారి గారు ఒకవేళ కేసులు పెట్టుంటే, అక్రమంగా కేసులు పెట్టుంటే అది కూడా రివ్యూ చేస్తాము. అదే ఆ కేసును కూడా రివ్యూ చేస్తాము. అందుకే ఆ కేసు కూడా రివ్యూ చేస్తాము. మీకు 3-4 రోజుల్లో పరిష్కారం దొరుకుతుంది. తెలంగాణ ప్రభుత్వం దావోస్కు పోయినప్పుడు ఏదైతే నిషేధిత జాబితాలో లేవో అన్నిటితో ఒప్పందాలు చేసుకుంటాం. ఒక ప్రాజెక్ట్కి ఇంకొక ప్రాజెక్ట్ తేడా ఉంటుంది. ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక ప్రాజెక్ట్ విషయం కావచ్చు. ఒక కాంట్రాక్ట్ ఒక ప్రాజెక్ట్లో ఉన్నది, ఇంకో ప్రాజెక్ట్లో ఉండదు. ఇవాళ ఒప్పందానికి ఆనాడు చేసిన విమర్శకి వ్యత్యాసం ఉండొచ్చు. అది రకరకాల డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయి ఉండొచ్చు. దాని మీద కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఆయన అన్న మాటలు కూడా, ఎమ్మెల్యే గారు అన్న మాటలు కమిటీ పరిశీలిస్తుంది. ఎమ్మెల్యే కార్యాలయం మీద దాడి చేసిన పరిస్థితిని కూడా కమిటీ పరిశీలిస్తుంది. 3-4 రోజుల్లో దీని మీద పరిష్కారం దొరుకుతుంది. మాట్లాడతాం, అన్నీ కూడా మాట్లాడతాం. అయిపోతుంది, 10 రోజుల్లో వస్తుంది కార్యక్రమం. మా కమిటీకి 3వ కన్నుంది. అన్ని చూస్తూ ఉన్నాం, అన్ని పరిశీలిస్తూ ఉన్నాం. అన్ని ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు మాకు వినండి, ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ని సజావుగా ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి పనిచేస్తుంది. దానికి అవసరమైనటువంటి కొంత సంఖ్య ఎమ్మెల్యేలు వచ్చి చేరుతా ఉంటే చేర్చుకున్నాము. ఆ చోట సమస్యలు వస్తున్నమాట వాస్తవము. అన్నిటికన్నా ముందు సమస్యలు పీసీ అధ్యక్షుల వరకు వస్తూ ఉన్నాయి. వీటిని పరిశీలించే బాధ్యత కూడా నాదే. 3-4 రోజులు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ.